దేశ ఉపరాష్ట్రపతి ఎన్నికల కోసం అధికార నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ అభ్యర్థిని ఖరారు చేసింది. మహారాష్ట్ర గవర్నర్గా ఉన్న సిపి రాధాకృష్ణన్ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసినట్టు బీజేపీ ప్రకటించింది. ఇక ఈ నిర్ణయం అనూహ్యమైనప్పటికీ దీని వెనుక బీజేపీ వ్యూహాత్మక ఆలోచన ఉందని కూడా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తమిళనాడుకు చెందిన సిపి రాధాకృష్ణన్ గతంలో 2 సార్లు కోయంబత్తూర్ లోక్సభ నియోజకవర్గం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆయన బీజేపీలో సుదీర్ఘ కాలం పాటు పనిచేసిన సీనియర్ నాయకులు. జార్ఖండ్ గవర్నర్గా కూడా సేవలందించిన రాధాకృష్ణన్ 2024 జూలై 27న మహారాష్ట్ర గవర్నర్గా నియమితులయ్యారు. ఆయనకు గవర్నర్గా ఉన్న అనుభవం ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య రాజ్యాంగపరమైన సంబంధాలను అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. ఇక దక్షిణ భారతదేశానికి చెందిన ఓ సీనియర్ నాయకుడిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడం ద్వారా బీజేపీ దక్షిణాది రాష్ట్రాలపై తన పట్టును మరింత పెంచుకోవాలని చూస్తోంది. ముఖ్యంగా తమిళనాడులో బీజేపీ తన ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఈ నిర్ణయం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. సిపి రాధాకృష్ణన్కు రాష్ట్ర రాజకీయాలపై మంచి అవగాహన ఉంది. ఇది భవిష్యత్తులో బీజేపీకి దక్షిణాదిలో లాభాన్ని చేకూరుస్తుందని కూడా పార్టీ నాయకత్వం విశ్వసిస్తోంది. ఇక ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక సెప్టెంబర్ 9న జరగనుంది. ఇప్పటికే విపక్షాల ఐఎన్డీఐఏ కూటమి కూడా తమ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. అయితే పార్లమెంట్లో ఎన్డీఏకు ఉన్న బలాన్ని బట్టి సిపి రాధాకృష్ణన్ సునాయాసంగా ఎన్నికవుతారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తం మీద సిపి రాధాకృష్ణన్ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడం ద్వారా బీజేపీ ఒక వ్యూహాత్మక అడుగు ముందుకేస్తోంది.